'తిమ్మరాజుపల్లి టీవీ' ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. దీనికంటే ముందు 'కిరణ్ అబ్బవరం' అనే హీరో గురించి మనం మాట్లాడుకుందాం. 'కిరణ్ అబ్బవరం' అనే హీరో ప్రొడ్యూసర్‌గా మారి కాని ప్రొడక్షన్స్ ద్వారా ఓ 40, 50 మంది టెక్నీషియన్‌ని, నటీనటులను పరిచయం చేయడానికి, వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించడానికి ఈ సినిమా తీయడం అనేది నిజంగా అభినందించదగిన విషయం. ఎందుకంటే హీరోగా మారే ప్రయత్నంలో చాలా డక్కాముక్కీలు తిని, ఎన్నో కష్టాల్ని ఓర్చుకుని తనకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత తనలా చాలామందున్నారు. వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించాలి. నాలా వాళ్ళెవరు కష్టపడకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశారాయన. ఈ విషయంలో 'కిరణ్ అబ్బవరం' ప్రయత్నాన్ని, ప్రయోగాన్ని అభినందించి తీరాలి. ఈ సినిమా ఎంత బా ఆడుతుంది, ఎన్ని డబ్బులొస్తాయనేది పక్కన పెడితే ఓ 40, 50 మంది కొత్త వాళ్ళకి ఒక అవకాశం కల్పించడానికి ఒక హీరో చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం అభినందిస్తూ ఈ రివ్యూలోకెళ్దాం. 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే సినిమా ఎలాంటి నేపథ్యంలో ఉంది? ఈ సినిమా కథ ఏంటన్నది మనకి టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇది టీవీ వచ్చిన కొత్తలో లేదంటే ఒక ఊరికి ఒక టీవీ ఉంటే విడ్డూరంగా చూసే రోజుల్లో కుప్పం లాంటి తిమ్మరాజుపల్లి ఇలాంటి ఒక ఏరియాలో జరిగిన కథ ఇది. ఈ సినిమా చూస్తున్నప్పుడు 90స్, 80స్ బ్యాచ్ అంతా ఒక్కసారిగా తమ జీవితాల్ని, తమ జీవితంలో ఎదురైన ఘట్టాల్ని తలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 90స్ జనరేషన్‌కి, 80స్ జనరేషన్‌కి టీవీ అనేది ఒక వస్తువు కాదు, ఒక ఎమోషన్. ఎక్కడో ఊర్లో ఎక్కడో కొద్దో గొప్పో ఇళ్లల్లో టీవీలుంటే, టీవీలో మనకిష్టమైన కార్యక్రమాలు చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే తిష్ట వేసుకొని మనకిష్టమైన కార్యక్రమాలను చూసి వచ్చిన ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మనల్ని ఈ సినిమా చూస్తున్నప్పుడు వెంటాడుతుంటాయి. సినిమా ఓవరాల్‌గా ఒక మంచి ఫీల్ ఇస్తూ చివర్లో ఒక ఎమోషన్ టచ్ చేస్తూ సినిమా చూసొచ్చిన తర్వాత పర్లేదు ఒక మంచి ప్రయత్నం అయితే చూసామన్న ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. దాంతో పాటు ఒక కొత్త ప్రయత్నం. 40, 50 మంది టెక్నీషియన్‌ని, నటీనటులని పరిచయం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఇంతమందిని పరిచయం చేసిన సినిమా ఇదే. వీటన్నిటి వెనక ఒక హీరో ఉన్నాడు. తనే ఈ సినిమాల్ని తన భుజాల మీద యేసుకొని ప్రమోషన్ చేశాడు. ఓ 10 రోజుల నుంచి, 15 రోజుల నుంచి తన సినిమాలు కూడా ఆపుకొని ఈ సినిమా ప్రమోట్ చేయడంలో 'కిరణ్ అబ్బవరం' తాపత్రయం మనకి కనిపిస్తుంది. సినిమా చూసొచ్చిన తర్వాత ఓవరాల్‌గా కొంతమంది క్యారెక్టర్లు మనకు గుర్తుంటాయి. వాళ్ళ ఎఫెక్ట్‌లు మనకు గుర్తుంటాయి. ముఖ్యంగా 'కిరణ్ అబ్బవరం' ప్రయత్నాన్ని అభినందించి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సినిమా కథ ఏంటి అనేది తెలుసుకుంటే, తిమ్మరాజుపల్లి అనే ఊరిలో ఒక సతీష్ అనే ఒక అబ్బాయి శారద అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సతీష్ అనేవాడు చిన్న దొంగ కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అలాంటి ఊరిలో మొదటి టీవీ ఎవరు తేవాలి అనే విషయంలో ఇద్దరి మధ్య ఒక పోటీ నడుస్తుంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా తొలి టీవీని ఆ ఊరికి తెచ్చి హడావుడి చేస్తాడు. సడెన్‌గా చూస్తే ఒకరోజు ఆ టీవీ మాయమైపోతుంది. ఈ టీవీ ఎవరెత్తుకెళ్లారు? ఆ దొంగని పట్టుకునే ప్రయత్నంలో ఆ ఊరి ప్రజలు ఎలాంటి నిర్ణయానికొచ్చారు? సతీష్ అనే హీరో క్యారెక్టర్ మీద దొంగతనం అనే నింద ఎలా మోపబడింది? అందులోంచి తను బయటికెలా రాగలిగాడు? అసలు దొంగ ఎవరు? ఈ టీవీని ఎవరెత్తుకెళ్లారు? అన్నదే ఈ సినిమా పాయింట్. కథాపరంగా చూస్తే చాలా సింగిల్ లైన్‌లో చెప్పే పాయింట్ ఇది. సింగిల్ లేయర్‌లో నడిచే పాయింట్ ఇది. ఇలాంటి కథల్ని మనం తరచూ చూసే అవకాశం దక్కదు. ఎందుకంటే మన కథలంటే చాలా లావిష్‌గా ఉండాలి. కథలో చాలా ఎమోషన్‌లు ఉండాలి. చాలా పార్శ్వాలుండాలి. ఇలా రకరకాల లెక్కలేసుకుంటూ ఉంటాం. కానీ మలయాళం నుంచి వచ్చిన సినిమాలు చూసుకుంటే అవి చిన్న పాయింట్‌లతోనే 2 గంటలు, 2:30 గంటలు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టి ఎంగేజ్ చేసే కథలు, కథాంశాలు అక్కడి నుంచి వస్తుంటాయి. 'తిమ్మరాజుపల్లి' అనే సినిమా కూడా మలయాళం నుంచి స్ఫూర్తి పొంది అక్కడి ఫ్లేవర్‌లో అలాంటి ఫ్లేవర్‌లో ఒక సినిమా చెప్పాలి అన్న కుతూహలంతో ఆ ప్రయత్నంలో తీసిన సినిమాగా అనిపిస్తుంది. సింగిల్ పాయింట్ ఈ సినిమాలో పెద్దగా ట్విస్టులుండవు. చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. కానీ పెద్దగా ట్విస్టులుండవు. ఒక పాయింట్ చుట్టూ నడిచే కథ కాబట్టి మనం తొందరగా రిలేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే 80స్, 90స్ బ్యాచ్‌కి ముందే చెప్పినట్టు టీవీ అనేది ఒక ఎమోషన్. ఆ తరం ప్రేక్షకులకి సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తమ మెమోరీస్ అనేవి ఈ సినిమాతో గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. మరి యంగర్ జనరేషన్‌కి, ఈ జెన్‌జీ కిడ్స్‌కి టీవీ అంటే అంత ఎమోషన్ ఉండకపోవచ్చు. ఈవేళ ట్రిపుల్ బెడ్‌రూముల ఫ్లాట్‌ల్లో 3 బెడ్‌రూమ్‌లు ఉంటే 3 చోట్ల కూడా టీవీలుంటున్నాయి. టీవీలున్నా టీవీతో కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతా సోషల్ మీడియా మయం. సెల్ ఫోన్‌లోనే మనకి సమస్తం దొరికేస్తుంది కాబట్టి టీవీ అంత ఎమోషనల్ కనెక్టింగ్ పాయింట్ కాదు. కాబట్టి జెన్‌జీ కిడ్స్ ఈ పాయింట్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతారన్నది కొంచెం ప్రశ్నార్థకం. ఫస్ట్ హాఫ్ అంతా టీవీ దాని చుట్టూ జరిగే హంగామా, ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు జరిగే ఓ చిన్న దొంగతనంతో
ఒక చిన్న కుదుపొస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఆ టీవీ ఎవరు ఎత్తుకెళ్లారో దాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఆ సతీష్ అనే క్యారెక్టర్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కొంచెం థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఫన్ అనేది చాలా రేర్‌గా కనిపించే ఎలిమెంట్. సాధారణంగా రూరల్ డ్రామాలు తీస్తున్నప్పుడు, ఓ పల్లెటూరు వాతావరణంలో సినిమాలు తీస్తున్నప్పుడు దర్శకులు, రచయితలు ఫన్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తుంటారు. ఎందుకంటే పల్లెటూరి వాతావరణంలో రకరకాల వెరైటీ క్యారెక్టర్‌లు కనిపిస్తుంటాయి. ఆ క్యారెక్టర్‌ల నుంచి ఫన్ తీసుకొచ్చి నడిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దర్శకుడు ముని ఆ దిశగా ప్రయత్నించకపోవడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫన్ కొంచెం గట్టిగా మేళవించి, సెకండ్ హాఫ్‌లో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నది గట్టిగా జోడిస్తే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. మొత్తానికి 50 మంది కొత్త టెక్నీషియన్‌లు, కొత్త నటీనటుల్లో ఎవరు చేశారన్నది ఒక ఇంకొంచెం పజిల్‌లాగా అనిపిస్తది. అందరూ తమ పాత్రలకి చాలా చాలా మంచి పెర్ఫార్మన్స్‌లిచ్చారు. ఏ పాత్రని, ఏ నటుడిని తక్కువ చేయలేము. వాళ్ళంతా నటీనటుల్లాగా అనిపించరు. కెమెరా ముందుకు మేకప్ వేసుకొని వచ్చి యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. నిజంగా 'తిమ్మరాజుపల్లిలో' వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళంతా వాళ్ళ 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 నిజమైన క్యారెక్టర్‌ని పోషిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. టెక్నికల్‌గా చూస్తే చిన్న సినిమా అంటున్నా కూడా తమకున్న పరిమితమైన వనరులతో ఒక మంచి క్వాలిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా నాకైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది. పాటలు చాలా అందంగా, హృద్యంగా ఉన్నాయి. ప్రతి మాట మనకి వినిపించింది. సాహిత్యంలోని ప్రతి మాట, పాటలోని ప్రతి మాట చెవులకి వినసొంపుగా వినిపిస్తే ఖచ్చితంగా ఆ దర్శకుడి, సంగీత దర్శకుడి ప్రతిభను ఈరోజు మనం మెచ్చుకొని తీరాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంది. స్క్రీన్ మీద మామూలు సీన్ నడుస్తున్నా సరే, తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఏదో హంగామా చేసే, హడావుడి చేసే ప్రయత్నం చేశాడు. ఒకసారిగా మనం కళ్ళు మూసుకొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకసారి వింటుంటే ఖచ్చితంగా అందులో ఏదో ఎఫెక్ట్ ఉంది, ఏదో మాయ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది అనేలాగే ఆ కొత్త సంగీత దర్శకుడు తన ప్రయత్నం చేశాడు. తిమ్మరాజుపల్లి ఆ ఊరి వాతావరణాన్ని అంటే 80స్, 90స్‌లో జరిగే కథ ఇది. నిజంగానే 90స్‌లో జరిగిందా ఈ కథ అన్నట్టుగా రీప్రజెంట్ చేయడం, ఆయా వాతావరణాన్ని మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకురావడంలో కెమెరామెన్ పనితనం, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సింది. ఈ సినిమా మరీ గొప్పగా నిజంగానే ఒక మలయాళంలో ది బెస్ట్ మూవీస్ వస్తున్నాయి ఈ మధ్య. అలాంటి సినిమా ఏదో చూసేసాం, ఒక గొప్ప క్లాసిక్ లాంటి సినిమా చూసేసాం అని కాకపోయినా పర్లేదులే ఒక మంచి సినిమా, కొత్త వాళ్ళతో ఒక చిన్న ప్రయత్నం ఏదో చేశాడు. ఓకే అనిపించుకునే సినిమా అయితే 'కిరణ్ అబ్బవరం' ప్రేక్షకులకి ఇవ్వగలిగాడు. 40, 50 మందిలో ఖచ్చితంగా కొంతమంది పేర్లైనా గుర్తుంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలొస్తాయి. 'కిరణ్ అబ్బవరం' చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఈ రోజుల్లో మామూలు విషయం గాదు. పైగా కమర్షియల్ లెక్కలేసుకోకుండా ఒక కథని ఏదైతే దర్శకుడు ఒక కథ అనుకున్నాడో దాన్ని ఎంతవరకు నిజాయితీగా చెప్పగలము, అంతవరకు నిజాయితీగా చెప్పే ప్రయత్నం అయితే ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా 'కిరణ్ అబ్బవరం' చేయగలిగాడు. నిజంగా ఇలాంటి సినిమాలు థియేటర్ దగ్గర ఆడి కొంచెం డబ్బులొస్తే 'కిరణ్ అబ్బవరం' లాంటి నిర్మాత గాని, ఇంకో వేరే నిర్మాత గాని కొత్త ప్రయత్నాలు చేసే అవకాశాలుంటాయి. ఈ సినిమా రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు, డబ్బులు ఎన్నైనా రావచ్చు. కానీ ఈ 40, 50 మందిలో కొంతమందికైనా అవకాశాలు దక్కితే 'కిరణ్ అబ్బవరం' పడిన కష్టానికి, తన ప్రయత్నానికి ఖచ్చితంగా ఒక మంచి గుర్తింపు వచ్చినట్టే. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని ఈ సినిమాకెళ్ళమని మీరు సజెస్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.